ఖమ్మంపాటి రాంబాబురావు. నేను ఒక టీవీ సీరియల్ డైరెక్టర్ని సార్. నేను నా ఉద్యోగ రీత్యా, షూటింగ్ రీత్యా హైదరాబాదు, చెన్నై, బెంగళూరు తిరుగుతూ ఉంటాను. నేను పొద్దున పూట 7 గంటలకి షూటింగ్ మొదలు పెడతామండి. ఫస్ట్ షాట్ నుంచి ప్యాకప్ అయ్యి రాత్రిపూట ప్యాకప్ అయ్యి 11 గంటల 50 నిమిషాలు లేదా 12 గంటలకు లాస్ట్ షాట్ వరకు కూడా చాలా హుషారుగా, చాలా ఎనర్జెటిక్ గా ఉండేవాడిని. అనుకోకుండా ఒక 3 years బ్యాక్ నుంచి నాకు ప్రాబ్లం స్టార్ట్ అయిందండి. అది నేను టెస్ట్ చేసి చూసుకుంటే షుగరు, బీపీ అటాక్ అయింది సార్. నేను ఇంగ్లీష్ మందులు వాడాను, తర్వాత హోమియో మందులు వాడానండి. ఎక్కడికి వెళ్ళినా ఆ మందుల వల్ల నాకు ఇంకా అనేక ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. కంటి చూపు తగ్గిపోయింది, ఇబ్బంది పడుతున్నాను. కానీ షివరింగ్ వస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి. నేను ఎక్కడా కూడా ఎనర్జీగా వెళ్ళలేకపోతున్నాను. సో నేను ఇలా బాధపడుతున్న టైంలో మా ప్రొడ్యూసర్ వెంకటేష్ చౌదరి గారు ఒకరోజు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, ఏంటి బాబు ఎలా ఉన్నావు ఏంటంటే, చాలా సార్ ప్రాబ్లం ఉన్నారు. అదేంటి బాబు, నువ్వు చాలా ఎనర్జెటిక్ గా ఉంటావు కదా, చాలా బాగుంటావు కదా, చాలా హుషారుగా ఉంటావు కదా, నువ్వేది అలా ఎందుకు అయిపోయావు అంటే, సార్ నా పరిస్థితి ఇలా ఉంది సార్. నేను చాలా ఎన్నో మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఎవరు కూడా నాకు కరెక్ట్ గా మెడిసిన్స్ ఇవ్వలేకపోయారు. ఏదో ఇస్తున్నారు కానీ అప్పుడప్పుడు ఓకే పర్లేదు, మళ్ళీ సాల్వ్ అవుతుంది, మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది సార్. సో దానివల్ల నేను షూటింగ్ కూడా ఇంకా చేయలేకపోతున్నాను. నేను షూటింగ్ చేయలేమేమో అని బాధపడుతున్న టైంలో ఒకటే ధైర్యం ఇచ్చారు, నీకు ఏ ప్రాబ్లం లేదు, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఒక డాక్టర్ గారు ఉన్నారు, చెన్నా గోపి గారు ఉన్నారు, ఆయన దగ్గర నువ్వు ట్రీట్మెంట్ చేసుకుంటే తప్పకుండా నీకు ఆయుర్వేద డాక్టర్ ఆయన దగ్గర నువ్వు ట్రీట్మెంట్ ఉంచుకు నీకు సొల్యూషన్ ఉంటుంది, నా మాట వినుబాబు అన్నారు. సరే సార్ అని మా ఫ్రెండ్స్ చెప్తే, మా ఫ్రెండ్స్ నన్ను భయపెట్టారు. సార్ నువ్వు ఆయుర్వేదంకి వెళ్ళొద్దు, ఆయుర్వేదం అంటే వేడి చేస్తుంది, ఆయుర్వేదం అంటే నీకు లేనిపోయిన రోగాలు మళ్ళీ తీసుకొచ్చి పెట్టుద్ది, అనవసరంగా వద్దు బాబు అని చెప్పి నన్ను చాలా మంది భయపెట్టారు. తర్వాత నేను ఇంకా వదిలేసిన తర్వాత మళ్ళీ నా ప్రాబ్లం అలాగే స్టార్ట్ అవుతుంది, ఇబ్బంది పడుతున్నాను. ఒకరోజు అనుకోకుండా మళ్ళీ వెంకటేష్ చౌదరి గారు ఫోన్ చేశారు, ఏంటి బాబు ఎలా ఉంది, మరి మాట్లాడావా ఏదంటే, లేదు సార్ నాకు మా ఫ్రెండ్స్ అందరు భయపెట్టారు, ఆయుర్వేదిక్ వెళ్ళొద్దు, అది వేడి చేస్తుంది, లేనిపోని జబ్బును కూడా నీకు తీసుకొచ్చి పెడుతుంది, మళ్ళీ నువ్వు ప్రాబ్లమ్స్ మళ్ళీ ఇంకా ఎక్కువ నువ్వు ఇబ్బంది పడాల్సి వచ్చింది అని చెప్పి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. సరే నువ్వు లేదు బాబు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు, ఒకసారి ఫోన్ చేయి, మాట్లాడు, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఆయనతో ఒక్కసారి మాట్లాడు అని అన్నారు. నేను ఒకసారి ఫోన్ చేశాను, ఆ రోజు ఫుల్ బిజీగా ఉంది, తర్వాత వదిలేశాను. తర్వాత మళ్ళీ ఏదో చేయాలి అనిపించి ఒక రోజు ఫోన్ చేశాను, అనుకోకుండా లైన్ కనెక్ట్ అయింది. సార్ చెప్పారండి, నువ్వేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నువ్వు మందులు వాడు అన్నారు. నేను తీసుకున్నాను, మందులు వాడానండి. కరెక్ట్ గా 15 days లో నాకు మళ్ళీ ఫుల్ పాత ఎనర్జీ వచ్చింది, పాత హుషారు వచ్చింది, చాలా ఎనర్జెటిక్ గా, చాలా హుషారుగా ఉండగలుగుతున్నాను. మళ్ళీ ఇప్పుడు మార్చి, ఏప్రిల్ నుంచి 2 సీరియల్ ఒప్పుకున్నానండి. నేను షూటింగ్ చేయడానికి రెడీగా ఉన్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది సార్. నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది భయపెడుతున్నారు, ఆయుర్వేదం అంటే భయం, ఆయుర్వేదం అంటే నీకు లేని కొన్ని జబ్బులు వస్తాయి, ఆయుర్వేదం అంటే వేడి చేస్తుంది, నీకు అనేక జబ్బులకు మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి నీకు అని భయపెట్టారు. కానీ నా దగ్గర అలాంటిది ఏం లేదు సార్. నేను ఇప్పుడు చెప్తున్నాను సార్, ఆయుర్వేదం అంటే దేవుడు ఇచ్చిన, మనుషులకు దేవుడు ఇచ్చిన వరం. అది ఆ చెన్నా గోపి గారు నాకు అలా నాకు ఆరోగ్యాన్ని ఇచ్చారు సార్. నిజంగా ఫస్ట్ దేవుడికి, తర్వాత చెన్నా గోపి గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. చాలా హుషారుగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను, మా ఫ్యామిలీతో కూడా చాలా బాగున్నాను సార్. థ్యాంక్ యూ.